brand new episode of Saira Sai. Dummu Dulipe, nenu mi host and host Uday and Hi, hello, namaste, vanakkam, hola everybody. This is your host and host Zara. బాగున్నారా? ఓకే Zara బాగున్నారా? చాలా బాగుంది. చాలా బాగున్నారు. చూడడానికి కూడా చాలా బాగుంది. మేకప్ ఏంటి ఎక్కువ వేసుకున్నట్టు లేవా? తింటే అంటావా? నువ్వు ఎప్పుడైనా నా గురించి బాగా అని మంచి కమెంట్స్ ఇచ్చావా? ఇచ్చాను. యాక్చువల్లీ కెమెరామ్యాన్ ఒక మంచి కమెంట్ ఇచ్చిండు. ఏంటి తెలుసా? ఏంటది? నేను కొంచెం మంచి రజనీకాంత్ కలర్ కదా, సో అంటే నువ్వు నాకు రిఫ్లెక్టర్ లా పనికొస్తావు. అలా ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వేం చెప్పావు? నువ్వు అంటే నాకు జాన్ బేబీ. ఓకే, మా జాన్ జిగిరి దోస్తానే ఇట్లా నడుస్తుంటది. ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. So let's start our brand new episode of Saira Sai Dummu Dulipe. Only on Studio One. Zara, ఈ రోజు ఎపిసోడ్ స్ట్రాటజీ ఏంటి? చాలా రోజులైంది కదా అడిగి నేను. స్ట్రాటజీ కదా? అవును, స్ట్రాటజీ కదా. స్ట్రాటజీ ఎందుకు చెప్తాము? చెప్తే మేము గెలిచేస్తామని భయం. అంత లేదండి. మరి చాలాసార్లు చెప్పిన ఆయన నువ్వు గెలవలేదు. ఈ రోజులు ఎప్పుడు ఒక్కసారి గుర్తు చేసి వచ్చిందా? ఈ ఎపిసోడ్ నేనే గెలుస్తున్నా. బస్తీ మే సవాల్. నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుందాం. నువ్వు నాకు తెలుసు, నేనంటే భయం. అదే భయం నాకు కావాలి. చెమటలు కూర్చున్నాయి. అయ్యో పోనండి, ఈయన భయపడుతూనే ఉంటాడు కాబట్టి. టీమ్స్ రెడీయా? నా టీం రెడీ. వీఆర్ బాల్ రెడీ. ఎప్పుడు? పుట్టినప్పటి నుంచి రెడీ మేము. ఓ అవునా? నా టీం రెడీ అయ్యి కూర్చుంది. ఎప్పుడే రెడీ అయ్యారు. Okay. ఎందుకంటే బాల్ రెడీ అంటే ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి దే ఆర్ రెడీ నౌ. మా ఇద్దరు టీమ్స్ రెడీగా ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. కెన్ వి హావ్ మై కోబ్రాస్? కెన్ వి హావ్ మై ఈగల్స్? ఆమె డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఇదంతా గేమ్ అంతా నాదే, ఈ ప్లే గ్రౌండ్ అంతా నాదే. దిస్ ఇస్ మైన్, దట్స్ ఇట్. ఈ ఎపిసోడ్ లో జారా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చూద్దాం. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం? కోబ్రాస్ నాకే వినిపించట్లేదు, వాళ్ళకే వినిపించట్లేదు. కాన్ఫిడెంట్ कितना है बोलो? फुल कॉन्फिडेंस. ओके, आप अपना इंट्रोडक्शन दे सकते हैं. Hi, I Akanksha Bhoyar from Maharashtra. I belongs to Chandrapur. I am here doing software courses. ओके नाइस. सॉफ्टवेयर? Yes sir. क्या करते हो? फाइनेंस साइड हो या Me sir, IT. आईटी? क्या बात है. సాఫ్ట్వేర్ లాగా అయితే లేదు. ఫుల్ మాస్. ఓకే నెక్స్ట్. My name is Vasishtha. వశిష్ఠ నాకు నీ పేరు చాలా బాగా నచ్చింది. Thank you. నాకు కొడుకు పుడితే నీ పేరు పెట్టు. రెండోడో మూడోడో తెలియదు, అది పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్. హైదరాబాద్ లోకల్. I'm working as an IT employee. ఐటీ. ఓహో, ఇద్దరు ఐటీలు. ఓ అందరు ఐటీ వాళ్ళేనా? సూపర్. ఓకే. మీరు? నా పేరు మనోజ్. నా పేరు మనోజ్. ఓకే మనోజ్. బెజవాడ బిడ్డ. ఏయ్ ఇద్దరు వెళ్ళిపోద్ది. నేను జాబ్ చేస్తున్నాను. ఏం ఏం జాబ్? ఫైనాన్స్ సైడేనా? నువ్వు ఐటీయా? కాదు, మామూలు హోమ్ బేస్ ఫైనాన్స్. ఫైనాన్స్. నాకు కొంచెం అప్పు కావాలా మనం చూస్తారా? తప్పకుండా ఇస్తారా? ఓకే, షూట్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ప్రొడ్యూసర్ అయిపోయారు సడన్ గా. మీరు? My name is Shiva Venkateswarlu. నాకు నీ వాయిస్ బీభత్సంగా నచ్చింది భయ్య. ఆ టోన్ ఉండాలి. నాకు పేరు అర్థం కాలేదు కానీ. సార్ మళ్ళీ Shiva Venkateswarlu. శివ వెంకటేశ్వర్లు. ఓకే ఇంకేమైనా ఉందా? ఫైన్. వాళ్ళ దగ్గర మార్కాపురం సైడ్ తిపాయపల్లి పల్లెటూరు. పల్లెటూరా? ఓకే. పల్లెటూరు బిడ్డ. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. అది రైతు బిడ్డ వచ్చిండు మన దగ్గరికి ఈ రోజు. అరే వా, జై జవాన్ జై కిసాన్. జై కిసాన్. అండ్ మీరు? హైదరాబాద్ లో పెద్ద ఆర్టిస్ట్ అయిన తర్వాత డైరెక్టర్ అవ్వాలి. అరే సూపర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై బ్రదర్.
అవుతావు, డెఫినెట్గా అవుతావు. ఓకే, మీరు? నా పేరు దేవ్. దేవ్. ఏం దేవ్? దేవదాస్. దేవదాసా? మరేది కుక్క పిల్లేది నీ దగ్గర? అంటే పాపం దేవదాస్ అంటే నువ్వు పారో ఎక్కడ ఉంది, చంద్రముఖి ఎక్కడ ఉంటుంది, అది అంత జాగ్రత్త చూసుకొని దేవ్ అని చెప్పాడు. దేవదాస్ అంటే పారు వీళ్ళు కాదమ్మా, దేవదాస్ అంటే కుక్క చేతిలో బాటిల్. ఏమంటావు? అది కూడా అడుగుతావని చెప్పలేదు. ఎక్కడో కండువా. పక్కన ఇక్కడ పెట్టుంటాడు బాటిల్ కుక్కలు. ఓకే దేవా, ఏం చేస్తుంటావు? హైదరాబాద్లోనే ఉంటాను, జాబ్ చేస్తాను. ఓకే, సూపర్ nice. సూపర్ టీం ఉంది మీది. మా టీం అయితే బాగుంది. డ్రీమ్స్ తో కొంతమంది వచ్చారు, డబ్బులతో కొంతమంది వచ్చారు, finance. కొంతమంది సాఫ్ట్వేర్ గా ఉన్నారు. ఇప్పుడు మీ టీం చెప్పండి. ఓకే, హాయ్ गाइस, आपका इंट्रोडक्शन? My name is Pooja And and I am from Odisha. ओडिशा. I am doing MTech in क्या computer networking. क्या बात है. ఓకే, ఒడిశా से एक बहुत अच्छा रिश्ता है मेरा. తెలుగు అర్థమవుతుంది కదా మీకు? No, only Hindi and English. అంటే మన ఆడియన్స్కి కొంచెం తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి చెప్తాను. ఒరిస్సాలో అండి ఒక సూర్య టెంపుల్ అని ఒకటి ఉంది. బీవత్స్ అనే టెంపుల్. నా లైఫ్లో చూసిన గుళ్ళల్లో అది మంచి ఆర్కిటెక్చర్ అంటారా, దాట్ ఈస్ వండర్ఫుల్ ఆర్కిటెక్చర్. ప్రతి ఒక్కరు టైం ఉంటే కొంచెం డబ్బులు సేవింగ్ చేసుకొని ఒరిస్సాకి వెళ్ళి ఆ టెంపుల్ చూడండి, సూపర్ ఉంటుంది. అక్కడ మనుషులు కూడా చాలా మంచిగా ఉంటారు. ఇంకోటి, ఒరిస్సాలో ఐ థింక్ టాప్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫ్రమ్ ఒడిశా, రైట్? మోస్ట్లీ ఎడ్యుకేటెడ్. నేను ఒక 95 years వ్యక్తిని కూడా చూశాను, ఆయన కూడా అప్పటికే లా చేసేసిండంట ఆయన. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యూ కేమ్ ఫ్రమ్ ఒడిశా. థ్యాంక్ యూ. నెక్స్ట్. Hi sir. Hello. My name is Sheikh Aziz. शेख अजीज, I'm from Hyderabad. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. बोलिए, मैं जॉब करता हूँ फार्मेसी में. क्या बात है. गेम में अगर किसी को कुछ हो गया तो टैबलेट वैबलेट Sure. श्योर है ना? मुझे एक डाउट है, अस्सलाम वालेकुम बोलने के बाद वो जो बोलते हैं वो पूरा है या वालेकुम अस्सलाम उतना ही है? बस एक्चुअली अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू ये टोटली सलाम. तो मैं भी ऐसे ही सुना क्योंकि मेरे थोड़े मुस्लिम फ्रेंड्स हैं, अस्सलाम वालेकुम बोले तो काफी. तो मैं ऐसा सुना कि वालेकुम अस्सलाम रहमतुल्लाहि ఫ్రెండ్స్ ఏనా, దుష్మన్లు కూడా ఉన్నాం. हाँ, यहाँ पे मेरा कोई दुश्मन है मगर मेरे पास भी मेरा यार है, आज देख लेते हैं. ठीक है, थैंक यू. नेक्स्ट. Hi sir. हेलो. I'm Jahangir. जहांगीर. जहांगीर. जहांगीर, अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम रहमतुल्लाहि वबरकातुहू. हाँ, बोलिए. పట్టేసుకున్నాడు. I'm from Warangal. వరంగల్ బిడ్డ. చెప్పు. I'm planning to go for Germany. Sir. జర్మనీ. సూపర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఫర్ MS. Automotive. ఆల్ ది బెస్ట్. అక్కడ పోయి చదివినా చదవకపోయినా ఎంజాయ్ చేయి. జర్మన్ అమ్మాయి బాగుంటారంట. ఓకే, మీరు? మీ గ్రూప్లో, మీ టీంలో అందరికన్నా శాంతిగా ఈజీగా నిల్చున్న ఏండా ఉన్నాయి ఏమన్నాడు, అసలు ఏం సంబంధమే లేదు. ఎవరికి? మనోడికేనా? చెప్పు భయ్యా, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. My name is Shankar. I am from Kamareddy. I am studying degree first year. ఓకే, Kukatpalli. కుక్కట్పల్లి నుంచి వచ్చానా? మీ మదర్ టంగ్ ఏంది? Telugu. నేను ఇవాళ ఒకటి చెప్తా. కామారెడ్డి. Kamareddy. ఓకే, నేను ఒకటి చెప్తా ఇట్లా ఇవాళ నుంచి. భాష అనేది మనం ఏదంటే కాన్ఫిడెంట్ ఉంటే అదే మాట. ఓకే, ఈరోజు నుంచి ఎవరు అపోజిట్ వాడు ఇంగ్లీష్ ఉన్నా సరే నువ్వు తెలుగులోనే మన మదర్ టంగ్ మనదే అంతే. నెక్స్ట్. Hello bro. హాయ్ బ్రో. My name is Balraj. I am from Kamareddy. I am sales associate. ఓహో, క్యా బాత్ హై. అసలు ఈరోజు మొత్తం చాలా ఉంది కదా వీళ్ళలో. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై ఉన్నాయి అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్. వాట్ యు సే? వీళ్ళ కాన్ఫిడెన్సే ఎప్పుడైనా వీళ్ళని ఓడించేస్తుంది. అది వాస్తవం. మళ్ళీ గుర్తుకొచ్చిందా, అది నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తావు నీకు మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఓకే అండి, జోక్స్ అపార్ట్, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. లెట్స్ స్టార్ట్ ఆ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ సైరా సై దుమ్ము దులిపే ఓన్లీ ఆన్ స్టూడియో 1. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో మన ఎపిసోడ్లో ఏమేమి రౌండ్స్ ఉంటాయో జారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జారా. ఓకే, సో మన ఎపిసోడ్లో టోటల్ 4 రౌండ్స్ ఉంటుంది. ఫస్ట్ టీ-షర్ట్ టెన్షన్, ఓకే, దాని గురించి రౌండ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ రౌండ్ గోలీమార్. థర్డ్ రౌండ్ కాస్కోనా వాస్కోడి గామా. అండ్ ఫోర్త్ రౌండ్ ఇస్ పకడో పకడో పజల్ పకడో. సో ఈ 4 రౌండ్స్లో ఎవరైతే లాస్ట్ రౌండ్ వరకు వచ్చి లాస్ట్ రౌండ్ విన్ అవుతారో వాళ్ళే ఎపిసోడ్ విన్నర్గా నిల్చుంటారు. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? రౌండ్ 1 స్టార్ట్ చేసేద్దామా? అండ్ వన్ మోర్ థింగ్, మెజారిటీ టాస్క్ గెలిచితే మేమే విన్నర్ అని కాదు. మీరు 3 రౌండ్ గెలిచి 4వ రౌండ్ ఓడిపోయినా లూజర్స్. యూ హ్యావ్ టు విన్ ద లాస్ట్ రౌండ్ అట్ ఎనీ కాస్ట్ బై హుక్ ఆర్ క్రూక్. ఓకే, అంటే ఆమె అన్ని చీటింగ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అబ్బా, అయినా సరే మేము నిజాయితీగా గెలుస్తాం. ఓకే, చెట్లు రాసిస్తా ఇక్కడ. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. టెన్షన్ టీ-షర్ట్.
ఓకే లెట్స్ స్టార్ట్ టెన్షన్ టీ-షర్ట్స్. ఫస్ట్ రౌండ్ గెలిచేశారు. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? కోబ్రాస్ ఎప్పుడు బుసలు కొడుతుంటాడు. మా ఫీలింగ్స్ కోబ్రాస్ లో ఉంది. నాకెందుకో ఈగల్స్ అలా ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. ఈగల్స్ అంతే అమ్మా, చూసి చూసి వేస్తాయి. ఒక్కసారి వచ్చి చూద్దామా? సో ఇంకేంటి చూద్దాం అంటున్నారు. నెక్స్ట్ రౌండ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ఆర్ సెకండ్ రౌండ్ గోలీ మార్. ఓకే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ రౌండ్ మరి ఎవరు ఆడుతున్నారు? జరా గర్ల్ పవర్. గర్ల్ పవర్ దానికి రీజన్ ఎందుకు? గర్ల్స్ ఏదైనా చేస్తారు, ముట్టలు వేయడం వచ్చా? చాలా కాన్సంట్రేట్, మైండ్ గేమ్ ఎక్కువ వాడు. అబ్బాయిలు కూడా అలాగే ముట్టలు వేస్తుంటారు. క్యాలిక్యులేషన్ చేసి డబ్బులు ఉన్నాయా ఇవి ఉన్నాయా కానీ అబ్బాయి కూడా ఆ బాల్ లాగా అక్కడ మళ్ళీ ఎందుకు నాతో పెట్టుకుంటావు? ఓకే సరే ఇవన్నీ పక్కన పెడితే గేమ్ స్టార్ట్ చేద్దాం. గర్ల్స్ లెట్స్ షో. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. గోలీ మార్. గెట్ సెట్ గో. సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ కోస్ట్ జారాని గెలిచింది. ఈగల్స్ ఇంకా పైకి ఎగిరారు. ఓకే గైస్ ఏంటి నెక్స్ట్ రౌండ్ గెలుద్దామా లేదా? ఇదేగానే ఆయన అడిగా ప్లీజ్ ఆయన అడిగా రాజా రాజా గెలుద్దామా లేదా?
చదువుదామా? ఇది కాదు, నెక్స్ట్ వచ్చే 2 ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఓహో, ఇదంతా ప్రాక్టీస్ అంటావా? సరే, మా వాడు ఎక్కువ మాట్లాడు. ఈ మాట్లాడిన టెన్షన్ మనం తట్టుకోలేము. అందుకే ఇమీడియట్ గా థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ఆ థర్డ్ రౌండ్. కానీ థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం, ఎందుకంటే మా వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంది. నెక్స్ట్ గేమ్ ఎలా ఆడాలో వాళ్ళని రెడీ చేసుకుని నేను వస్తాను. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ సైరా సై దుమ్ము దులిపే. వెల్కమ్ బ్యాక్ టు సైరా సై దుమ్ము దులిపే. సో ఉదయ్, చెప్పమ్మా. ఓడిపోయా మళ్ళీ సార్లు ఓడిపోయావు. ఎన్నోసార్లు కానీ ఈ ఎపిసోడ్లో 2 సార్లు. సరే, సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? అప్పుడైనా గెలుస్తావా? हार के जीतने वाले को बाजीगर कहते हैं, क्या बात? అది నే ఓకే. సో వాట్ ఇస్ ద థర్డ్ రౌండ్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు అవర్ టీమ్స్? థర్డ్ రౌండ్ ఏం లేదు, చాలా సింపుల్. ఇందులో దిమాగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఒక రోపు మీ ఇద్దరు బ్యాక్ కడతారు. మీ టీం నుంచి మీరు ఎవరైనా ఒకరిని పంపించండి, మీ టీం నుంచి ఒకరిని పంపిస్తారు. సో మీ ఇద్దరి నడుముకి ఒక తాడు కడతారు. సో అక్కడ 2 డ్రమ్స్ ఉంటాయి, దానిపైన వాటర్ జగ్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ వాటర్ తాగేస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్ కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. సో మా టీం నుంచి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు మీ టీం ఆ నుంచి? గ్లాస్ చూస్తే ఎవరు కావాలనుకుంటున్నారు? ఆ గ్లాస్ ఎవరు లాగుతారు? దేవదాసు. దేవదాసు. ఓకే, మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? జహాంగీర్ మన ఈగిల్స్ టీం నుంచి వస్తున్నాడు. దేవదాసు కోబ్రా టీం నుంచి వస్తున్నాడు. సో లెట్స్ స్టార్ట్ ఆ థర్డ్ రౌండ్. కాస్కోనా వాస్కో డి గామా. Ready? Okay, let's start our third round. Cascona Vasco da Gama. Get set, go! ఏమ్రా జహంగీర్, మా కోబ్రాను గుంజలేపోయినావరా? గుంజట్లే, గుంజురా. ఏడ్రా కారణాలేమ్రా? ఇంకా అయిపోయిన తర్వాత గుంజకుండా అంత సత్తా ఉంటే ఇలా లాగాలా? ఏమ్రా మామూలు గుంజలేపోయినావరా కోబ్రాని? ఏ కారణాలు ఎవడన్నా చెప్తాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత నువ్వేంద్రా చెప్పేది? అంటే అంటే మ్యాచ్ ఓడిపోతే పిచ్చి బాలేదు, ఎండ్ వచ్చింది, వాన్ వచ్చింది అంటారా? మనం గెలిచాం కదా, వాళ్ళు రీజనల్ చెప్తూనే ఉంటారు. పద పాయింట్. 1 అయింది, 2 అయింది, 3 అయింది. అంటే టైం కదండి, 3 రౌండ్లు అయ్యాయి. ఈ 4th రౌండ్ మనం గెలవడానికి యాక్చువల్లీ ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నాం అనే స్ట్రాటజీ. ఓకే, చూద్దాం. 3 రౌండ్లు అయిపోయాయి. 3 రౌండ్లు మన గోస్ట్ గెలిచేసింది. ఈ రౌండ్ మా వాళ్ళు బీభత్సంగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ రౌండ్ ఆడే అప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు బీభత్సమైన కాన్ఫిడెన్స్. అయితే నాకు ఒక చిన్న బ్రేక్ కావాలి, మరి బ్రేక్ తీసుకుందాం. నాకు తెలిసి నీకు కావాలి. ఇప్పుడు నువ్వు వెళ్తావు, పక్కకి వెళ్తావు, తర్వాత ముందు చెప్తావు గెలవాలిరా, తర్వాత ఏం చెప్తావు గెలవండి రా ప్లీజ్ రా అలా చేస్తావు. అరే ఆ పరిస్థితి తీసుకురాకండి నన్ను ప్లీజ్. पैर पकड़ने मत दो, चाहे तुम वो भी पकड़ लूंगा मगर ये टास्क जिताओ. ఓకే గాయ్స్, ఈ టాస్క్ ముందు పాపం మా ఉదయ్కి బ్రేక్ కావాలి. ఇగో
గుండె ఎంత ఫాస్ట్గా వెళ్తుంది తెలుసా? పోనిమా బ్రేక్. Okay, we need a small break. Let's take a short break in Saira Sai Dummu Dulpe. Only on Studio One. Welcome back to Saira Sai Dummu Dulpe. ఈ ఎపిసోడ్ లో 4th రౌండ్ వరకు వచ్చేసాం. మరి 4th రౌండ్ మా వాళ్ళు గెలుస్తారని మేము వివచ్చన కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. ఏమంటారు? అది ఉదయ్ చివరి హోప్. అదే దిస్ రౌండ్ ఇస్ చివరి హోప్ ఫర్ దిస్ ఈగల్స్. ఎక్కడో ఎగిరిపోయావో, వస్తారో లేదో ఏమో తెలీదు. ప్లీజ్ ఒక్క ఎపిసోడ్ నువ్వు ఓడిపోవాలి. ప్లీజ్ ఓడిపోవా. నాకు తెలుగు భాషలో నచ్చని ఒక్కటే ఒక పదం, ఓడిపోవడం. ఓడిపోవడం కాదమ్మా, ఓడిపోవడం. అర్థమైంది కదా? కంటెంట్ అర్థమైతే చాలు, శబ్దాలు వదిలే. ఓకే సూపర్. సో ఇదే స్పీడ్ తో 4th రౌండ్ స్టార్ట్ చేసే ముందు గేమ్ ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేసేద్దామా? ఓకే, ఏం లేదండి, చాలా సింపుల్. అక్కడ 2 టైర్స్ ఉన్నాయి కదా, ఆ టైర్స్ ని దొర్లిస్తూ మీరు ఇక్కడ ఉన్న వుడెన్ ఫ్రేమ్ వరకు తీసుకురావాలి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 2 నైఫ్స్ ఉంటాయి. ఆ నైఫ్స్ తీసుకొని ఇక్కడ ఏదైతే బెలూన్స్ ఉన్నాయో అందులో ఏదో ఒక బెలూన్లో ఒక కీ ఉంది. ఆ కీని ఫైండ్ అవుట్ చేసి అది తీసుకొచ్చి మీ ముందున్న క్యూబ్స్కి లాక్ చేసి ఉన్నాం. సో ఆ లాక్ ఓపెన్ చేసి ఆ క్యూబ్స్ అన్ని ఆ టేబుల్ పైన ఒక చిన్న పోస్టర్ ఉంది. ఏ పిక్చర్ అయితే మీరు పజిల్ సెట్ చేయాలో అది కాన్సన్ట్రేట్ చేయండి. అది ఎలా ఉందో చూసి ఆ పజిల్ని సెట్ చేసేయాలి. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చేయడానికి దీనికి ఫిజికలీ మెంటలీ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. సో మీ టీం చాలా హై ఉండాలి ఇందులో. ఎస్, కాన్సన్ట్రేషన్ చాలా హైగా ఉండాలి. మరి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? కోబ్రా, మా రైతు బిడ్డ. రైతు బిడ్డ వస్తున్నావా? హే సీరియస్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వి ఆల్రెడీ వన్. ఓకే, I guess మీ బాడీ బిల్డర్. మా బాడీ బిల్డర్ వస్తున్నాడు. ఓకే, మా టీం నుంచి బాడీ బిల్డర్ వస్తున్నాడు, అజీజ్. సో అజీజ్ వర్సెస్ వెంకటేశ్వరలు. ఓకే, అజీజ్ వర్సెస్ శివ వెంకటేశ్వరులు. ఈ రౌండ్ ఎలా వెళ్తుందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ 4th రౌండ్. పకడో పకడో పజిల్ పకడో. ప్రాపర్టీ ప్లీజ్. Okay, let's start our 4th round of Pakdo Pakdo. Puzzle Pakdo. Get. The final battle. Yes, the final battle of the episode. మేము గెలిచేస్తాం. Okay, I have this confidence. కాన్ఫిడెన్స్ నడిపిస్తుంది జీవితాన్ని. నమ్మకమే జీవితం అంట. సరే స్టార్ట్ చేద్దామా? గెట్ సెట్ Go.
సూపర్ సూపర్. నేనే గెలిచేశాను. గెలిపించినందుకు థ్యాంక్స్. గెలిపించినందుకు కూడా థ్యాంక్స్. ఓకే, మీరు ఓడిపోయినందుకు థ్యాంక్స్. ఏంటి గోస్ట్ చెప్పండి host. हार के जीतने वाले को बाजीगर అంటే ఇదే అన్నమాట. 3 రౌండ్లు ఓడిపోయినా సరే 4వ రౌండ్ చూసినావా ఎట్లుందో ఇట్లా గెలిచాం. ఏంటి 4వ రౌండ్ గేమ్ విన్ మేమే. అవునా? నేను చూడలేదు అందుకే పడుకోవద్దు అంటాం కదా. కదా, నేను పడుతున్నా కాబట్టి నువ్వు గెలిచా. గేమ్స్ ఎలా ఉంటాయి? చాలా బాగుంది. చాలా బాగున్నాయి. ఎంజాయ్ చేసినావా? ఓకే, తునిగా ఆడుతూ వచ్చావు. ఏమైనా చెప్పాలా? 3 సార్లు మీరు గేమ్ ఓడిపోయినారని మీరు బాధపడుతున్నారని కావాల్సి గెలిపించారు. అమ్మా రాజా, థాంక్యూ వెరీ మచ్ ఇది నా రాజా. టీం, ఇది నా టీం. థాంక్యూ వెరీ మచ్. ఓకే పూజా ये बहुत सुपर था. ఓకే, ఎంజాయ్ किया आप लोगों ने? बहुत मजा आया. Like last one is awesome. Awesome. Crazy ना? Yes. लास्ट में क्रेजी ना? It's like हार के जीतने वाले को बाजीगर. ये मेरा डायलॉग है. ये बार बार तुम्हारे होस्ट, तुम्हारा दोस्त, ये कौन? और तुम्हारा है मगर सूट हमको हुआ है, समझे? నేను ఇటు కూర్చుంటా, మీరు మాట్లాడుకోండి. నేను రాను. ओके, मैं अलग लाइक होता है ऐसे ही. जब हार गए ना तो ऐसे ही बैठना पड़ता है. నాకేం వినిపించట్టు కూడా లేదు. हाँ, अभी कुछ नहीं आएगा सुनने में क्योंकि लास्ट हम लोग जीते ना. होता है ऐसा, कुछ नहीं होता. एक बार डॉक्टर को बता लो. ఓకే. चलो, बहुत मजा तो आया लेकिन गेम ఇదిగో में ఇది ఎండ్ అయిపోతే నాకు చెప్పవా ప్లీజ్? ఓకే చెప్తామండి. గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఫైనల్ నువ్వు అదే ఏం చెప్పకు, నువ్వు త్వరగానే వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు చెప్తున్నావు? గేమ్ మాత్రం సూపర్గా ఉందంట. నువ్వు చెప్పు ఇప్పుడు. రౌండ్ మీకోసం ఓడిపోయినా. ఈయనకి ఫోన్ ఇట్లా మనం ఇద్దరం మాట్లాడుతున్నాం. అయిరా చెప్పు. చాలా బాగా అందులో ఏముంది? ఈగలు నెప్పు అంటుంది. బాగానే సరే ఇట్రా చెప్పు. అయ్యో ఇట్రా. సరే, మా వాడికైతే చాలా బాగా నచ్చింది. మరి గెలిచిన వాళ్ళకి ఫోన్ ఇచ్చేయాలి కదా. స్టూడియో 1 తరఫు నుంచి మన గెలిచిన టీమ్ కి ఒక వండర్ఫుల్ స్మార్ట్ ఫోన్ ప్లీజ్. ఓకే, మన స్టూడియో 1 తరఫు నుంచి మన వాళ్ళకి గెలిచిన టీం కి ఒక స్మార్ట్ ఫోన్. ఓ తెలుసు కదండి, గెలిచిన వాళ్ళకే కాదు ఓడిన వాళ్ళకి కూడా ఫోన్ ఇద్దాం. నెక్స్ట్ ఫోన్ ప్లీజ్. గుడ్ క్యాచ్. థ్యాంక్ యూ. పండగ చేసుకోండి. అదే నలుగురా 5 ఎవరు వాడతారు వాడుకోండి. వాడుకోండి. మేమైతే ఒకటేస్తాం. ఓకే, సూపర్ ఎంటర్టైనింగ్ అండ్ ఎక్సైటింగ్ ఎపిసోడ్. నేను విన్ అయినా కాబట్టి ఈ రోజు నా తరఫు నుంచి మేము పార్టీ ఎంజాయ్ చేసుకొని వచ్చేస్తాం. టిల్ దెన్ గుడ్ బై, సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. సైరా సై దుమ్ము దులిపే ఓన్లీ ఆన్ స్టూడియో 1.